నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానానికి గాను శ్రీ విశ్వేశ్వరరావు గారి శ్రీమతి హేమమాలిని గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహాశయ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి గురువారం శుభ సందర్భంగా పవిత్రమైన గురువారం శుభ సందర్భంగా పులిహోర ప్రసాదం సమర్పిస్తున్నందుకు, అలాగే దీనికి సహకరించిన విశ్వేశ్వరరావు గారికి, శ్రీమతి హేమమాలిని గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు గురువారం సందర్భంగా పులిహోర ప్రసాదం సమర్పించినందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే బాబా గారి ఆశీస్సులు, ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేర్లు కోరుకుంటూ, మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీ విశ్వేశ్వరరావు గారికి, హేమమాలిని గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ, అలాగే బాబా గారికి అత్యంత కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఇక్కడ ఉన్న 60 మంది కూడా షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీమతి హేమమాలిని గారికి, శ్రీ విశ్వేశ్వరరావు గారికి, శ్రీ గాయత్రి చరణ్ గారికి, శ్రీ ఎస్వీఎస్ సుధాకర్ గారికి, శ్రీమతి సుజాత గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవద్యాలు కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసిద్ధ దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే కీర్తిశేషులు డాక్టర్ శ్రీ పారుపూడి విశ్వనాథరావు గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ, వారికి స్వర్గభావించిన మనసారా కోరుకుంటూ, అలాగే వారి ఆశీస్సులు కూడా వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి హేమమాలిని గారికి, శ్రీమతి సుజాత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దినను మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ విశ్వేశ్వరరావు గారికి, శ్రీమతి హేమమాలిని గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వహిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు ఉక్షలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం తన కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు ఉక్షలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవద్యాన్ని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదాలు కోరుకుంటూ, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ విశ్వేశ్వరరావు గారు, శ్రీమతి హేమమాలిని గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు పవిత్రమైన గురువారం శుభ సందర్భంగా ఈరోజు మీరు పులిహోరతో ప్రసాదం సమర్పించినందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నానికి మేము చేసిన వంటకాలు గురువారం సందర్భంగా పులిహోర ప్రసాదం, అలాగే ఫ్రూట్స్, వాటర్ మిలన్. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ. కాదు